Draw near to God and He will near to you. Draw near to God and He will near to you. He will draw near to you. Lift up holy hands to Him and glorify His name. Open up your heart to Him and praise Him for His deeds. Draw near to God and He will draw near to you. Draw near to God and He will draw near to you. He will draw near to you. Humbly give yourself to Him and fight the evil one. Realize your oneness, the Lord will raise you up. Draw near to God and He will draw near to you. Draw near to God and He will draw near to you. He will draw near to you. Wash your hands and let your mind be filled with Him alone. He raises the haughty ones, gives courage to the poor. Draw near to God and He will draw near to you. Draw near to God and He will draw near to you. He'll draw near to you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. మనము మనకు లేక మన చుట్టుప్రక్కల ఉన్న వారిని మరణము గురించి తెలుసుకోవాలని ఆశగా ఉందన్నప్పుడు అడిగినప్పుడు మొదటగా వారి యొక్క ముఖాలను చూసినట్లయితే కొంచెం బాధగా, మరణం అని వినగానే ముఖాలు వాడిపోతాయి. మరి మరణం గురించి కొంచెం చెప్పు అని తెలుసుకోవాలన్నది ఉందంటే, మరణము ఒక పొగ లాంటిది, కనిపించే పొగ, అదృశ్యమయ్యే పొగ లాంటిది అని, లేక మనము చూసే ఈ యొక్క ప్రకృతిలో చూసే కొన్ని వస్తువుల వలె ఉండి అంతమయ్యేదని, లేక మరణం తర్వాత శూన్యమేనని, ఇలా అనేక మంది వారికి తోచిన భావాలను, వారు విన్నవి లేకుండా చదివినవి వారు మరణం గురించి మనకు తెలియజేస్తారు. కొంతమంది ఇంకా మరణం ప్రకారము, మరణం అంటే ఇంకొక జీవంలోకి ప్రవేశించడము అని మరింకొంతమంది కూడా వారి యొక్క సిద్ధాంతాల ద్వారా తెలియపరుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనకు మరణము గురించి ఎలాంటి అవగాహన ఉంది? మొదటగా ఈరోజు పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో అతను బహుశా ప్రభువు అతను త్వరలోనే మరణించబోతున్నాడేమో అని తెలియచేసి ఉండవచ్చు. అందుకోసమే అతను ఈ యొక్క లేఖ ద్వారా ఫిలిప్పీలకు తన మరణం గురించి వ్యక్తం చేస్తున్నాడు. కానీ పౌలు గారికి మరణం అనగానే ఎలాంటి భయం అనేది లేదు. ఎందుకంటే కీర్తన 42:2 తెలిపిన విధంగా, సెలయేటి నీటి కోసమే వెదకు దిప్పివలే నేను కూడా దేవుని యొక్క సన్నిధికి చేరాలని ఆశగా ఉందని కీర్తనకారుడు తెలియచేసిన విధంగా పునీత పౌలు గారికి మరణమనగా
యేసు ప్రభు ప్రేమామయుడైన యేసు ప్రభు యొక్క హస్తాల కౌగిల్లో చేరుకోవడమే అతనికి అంత ఆనందకరమైన విషయం అది. కానీ అతను ఇంకా కొన్ని రోజులు ఈ భూమి మీద జీవించాలని ఆశపడుతున్నాడు. ఎందుకోసమంటే అతను ఇంకా ఎక్కువ మందికి క్రీస్తుని గురించి, క్రీస్తు సువార్త గురించి తెలియచేయాలని ఆశతో ఉన్నారు కనుక అటు దేవుడు పిలిచినా లేక అతనికి అవకాశం ఇచ్చినా రెండు కార్యాలు చేయటానికి రెండిటికి సిద్ధంగా ఉన్నాడని తెలియపరుస్తున్నారు. మరి మనకు దేవుడి కార్యం చేయటానికి మనము ఎలాంటి ఆసక్తి చూపుతున్నాం? చనిపోయే చాలా రోజులుగా వ్యాధితో జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిని ఎవరైనా మనము అడిగినట్లయితే నీకు మరణించాలని ఉందా అని అడిగితే అంత బాధ, అంత శ్రమలు, నొప్పు నీకెన్నో సంవత్సరాల నుంచి భరిస్తున్నా అతన్ని కూడా అడిగినా లేదు లేదు నాకు జీవించాలనే ఉంది అని అంటారు. కానీ మనము మరణంని ముందుగా చెప్పిన విధముగా మరణాన్ని మనము ఒక దురుప్రాయంతో చూడకూడదు. క్రైస్తవులు అయిన మనకు మరణం అనేది దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ముఖాముఖిగా, దేవుని యొక్క ద్వారంలో ఇంకొక లోకంలో ప్రవేశించడం అంటే దేవుని యొక్క సన్నిధిలోకి చేరడమే. విశ్వాసరహితమైన జీవితాన్ని జీవించినట్లయితే తీర్పు ద్వారా సదా దేవుని సన్నిధిలో దేవుని ముఖాముఖిగా దర్శించుకుంటూ జీవించడం. మరి ఈ లోకంలో ఉన్నంత కాలం మనకు ఒసగబడే కార్యాన్ని మనము చేసుకుంటూ వెళ్ళాలి. అదే దేవుడు మన నుంచి ఆశించేది. ఎలాంటి కార్యాన్ని దేవుడు మనకు ఒసగాడని మనకి అందరికీ తెలుసా? పెళ్లి చేసుకోవడం, సంపాదించడము, పిల్లలకు జన్మనివ్వడము, వాళ్ళని చూసుకోవడము, పొలంలో పని చేయడము, చిన్న ఉద్యోగం చేయడము, ఇదేనా దేవుడు మనకిచ్చిన కార్యం? అంతకంటే ఎక్కువగా ఏమనుందా? ఎలిజబెత్ యానీ సియోటన్ అనే పునీతురాలు అమెరికా దేశంలో పుట్టి అమెరికా వాసుల్లో మొట్టమొదటిగా పునీతురాలైన వారు. ఆమె చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని 26వ ఏటనే ఆమె భర్తను కోల్పోతుంది. 5 పిల్లలు. వారిని ఎలా చూసుకోవాలో తెలియక ఆమె చాలా ధనవంతురాలైన కథోలికులుగా నేను కథోలిక క్రిస్టియన్స్ అవుతానని ఆమె నిర్ణయం తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళంతా కూడా వారి బంధువులు ఆమెను వెలివేశారు. ఆమెకి ఇవ్వవలసిన ఆస్తిలో భాగము ఇవ్వలేదు. అయినా సరే ఎలిజబెత్ యానీ నేను కథోలికురాలుగా దేవుడు నాకు ఒసిగిన కార్యాన్ని నేను చేస్తానంటూ పిల్లల్ని పోషించి చిన్న చిన్న పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించి పెద్దవాళ్ళని చేసింది. ఇప్పుడు ఆమె ధన్యురాలయ్యింది. అంతేకాదు ఆమె చేసిన ఇంకొక పని ఏమిటంటే ఆమె అమెరికాలోనే మొట్టమొదటిగా స్కూల్ ప్రారంభించిన వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు పొందింది. మరియు మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆఫ్ అమెరికా అనే సిస్టర్ల కోసం ఒక సంస్థను కూడా ఆమె కాంగ్రిగేషన్ని కూడా మొదలుపెట్టింది. 49వ సంవత్సరంలోనే ఆమె మరణించింది. ఆ కొద్ది కాలంలోనే ఆమె ఎన్నో కార్యాలు ఒంటరిగా చేసింది. మరి భార్యగా, పిల్లలు లేకుంటే తల్లిగా వాళ్ళని చూసుకుంటే సరిపోయేదే. కానీ దేవుడు అంతకంటే ఇంకా వేరే కార్యాన్ని ఆమె కొసగారని తెలుసుకొని గొప్ప కార్యాలు దేవునిలో చేసింది. మరి మనము కూడా ఈ యొక్క పునీతురాలి ఉదాహరణను తీసుకొని మనం కూడా యేసు ప్రభు మనకు ఒసిగిన ఆత్మ ఈ లోకం సంబంధించినది కాదు, లేకుంటే ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకే, ఆయన పనులు చేయుటకని తెలుసుకుంటూ మనం ఇంకా ఎక్కువగా ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ శ్రద్ధతో మరి ప్రభు యొక్క ఆత్మను నూతనీకరించుకుంటూ యేసు ప్రభు అందచేయు
శరీర రక్తాల ద్వారా బలపరుస్తూ శక్తి నుండి దేవుని కార్యాలు చేయుటకు మనము ముందుకు వెళ్దాం. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగుడి మాటకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చెయ్య పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఈరోజు అక్టోబర్ మాసంలోని 31వ తేదీ అనగా చివరి రోజు. ఈ మాసమంతా మనము మరియ తల్లి మనకు అందచేసిన పవిత్ర ఆయుధమైన జపమాలను జపిస్తూ ధ్యానిస్తూ వస్తున్నాం. మరి ఈరోజు అనేక విచారణలు అనేక చోట్ల ప్రపంచమంతటా ఈ యొక్క జపమాల మాసాన్ని పూర్తి చేసుకుంటున్నారు. సంఘంగా ప్రతిరోజు జపమాల చెప్తున్నాము, కానీ సంఘంగా మరి ప్రత్యేకంగా ఎక్కువ రోజులు ఇంకా ఎక్కువ సార్లు జపమాలను చెప్పటానికి ఈ మాసాన్ని తల్లి శ్రీసభ మనకందరికీ కూడా కేటాయించి ఆహ్వానించింది. మరి ఈరోజు ఆ మాసాన్ని పూర్తి చేసుకుంటున్నాం. మరి ఈ మాసంలోనే కాదు, మరి వచ్చే రోజుల్లో కూడా ఈ మాసంలో మనం జపించి ధ్యానించిన ఆ జపమాల మరి ఇంకా దృఢంగా మరియు ఇంకా ధ్యానపూర్వకంగా భక్తితో జపమాలను చెప్పుటకు తల్లి మనకు సహాయపడాలని, మరి మరే తల్లి మనపై మన కుటుంబాలపై దేవుడి యొక్క దీవెనలు దండిగా మెండుగా ఆమె ప్రార్థన ద్వారా అందించాలని మనము ఆ తల్లిని కూడా ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాత భక్తివంతమైన విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఎల్లప్పుడూ మాకు తోడై ఉండునుగాక. తద్వారా మేము అన్ని అపాయముల నుండి రక్షణ పొంది నీ శాంతి సమాధానములను సదా అనుభవింప కలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. First reading. A reading from the letter of St. Paul to the Ephesians, to the Philippians. A reading from the letter of St. Paul to the Philippians. Chapter 1, verses from
18 to 26. Chapter 1, verses from 18 to 26. But in any case, whether they are sincere or showing off, Christ is proclaimed, and because of this I rejoice and have no regrets. I know that all this will be a grace for me because of your prayers and the help given by the Spirit of Christ. I am hopeful, even certain, that I shall not be ashamed. I feel as assured now as before that Christ will be exalted through my person, whether I live or die. For to me, living is for Christ and dying is even better. But if I am to go on living, I shall be able to enjoy fruitful labor. Which shall I choose? So I feel torn between the two. I desire greatly to live this life and to be with Christ, which will be better by far, but it is necessary for you that I remain in this life. And because I am convinced of this, I know that I will stay and remain with you for your progress and happiness in the faith. I will surely come to you again and give you more reason for being proud of belonging to Christ Jesus. The word of the Lord. Thanks be to God. Hymn number D 117 on page number 153. D 117. Cause me to come to your river, O Lord. Cause me to come to your river, O Lord. Cause me to come to your river, O Lord. Cause me to come, cause me to drink, cause me to live. Speak, Lord, your word, I am listening to you. Speak, Lord, your word, I am listening to you. Speak, Lord, your word, I am listening to you. Speak to my mind, speak to my will, speak to my heart. Feed me, O Lord, with your body and blood. Feed me, O Lord, with your body and blood. Feed me, O Lord, with your body and blood. Strengthen my mind, strengthen my will, strengthen my heart. Hallelujah, 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 hallelujah. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 14వ అధ్యాయము వచనములు 1 మరియు 7 నుండి 11 వరకు. లూకా సువార్త 14వ అధ్యాయము వచనములు 1 మరియు 7 నుండి 11 వరకు. యేసు ఒక విశ్రాంతి రోజున పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి
యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. ఎవరైనా నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు మేము పిలిచిన వాడు వచ్చి నీతో, స్నేహితుడా, ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పాను. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. దైవ ప్రజలారా, ప్రభు అయిన యేసయ్య నామంలో మీ అందరికీ శుభములు. ఈనాటి సువిశేషంలో మనకు నేర్పిస్తున్న ఒక్క అంశం ఏమిటంటే, ఒక్క మనిషి నుంచి, సాధారణ మనిషి నుంచి అసాధారణ మనిషిగా మారడం ఎలా, లేదంటే ఈ లోకానికి చెందిన వ్యక్తి నుంచి పరలోకానికి చెందిన వ్యక్తిగా మారడం ఎలా. దీనికి ప్రభు ఇస్తున్నటువంటి ఒక శుభవార్త, ఒక సీక్రెట్, ఒక రహస్యం ఏమిటంటే, నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే హెచ్చింపబడతావు, హెచ్చించుకున్నట్లయితే తగ్గింపబడతావు అని ఈనాటి సువిశేషంలో ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. తగ్గింపు జీవితం అంటే ఏమిటి? ఈనాడు సువిశేషం మొత్తం దాని గురించి మాట్లాడుతూ ఉంది. వినయం అలవర్చుకోవాలి, తగ్గింపు జీవితాన్ని జీవించాలి అని. అసలు ఈ తగ్గింపు జీవితం అంటే ఏమిటి అని ఈరోజు మనం వాక్యంలో గమనించినట్లయితే, లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనం ఇలా పలుకుతూ ఉంది. బాప్తిస్మ యోహాను గురించి మాట్లాడుతూ ఉంది సువిశేషం. దానిలో బాప్తిస్మ యోహాన్ని నీవై క్రీస్తువు అని ప్రజలు అడిగినప్పుడు యోహాను గారు చెప్పిన మాట, తనను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. ఎలాగంటే, నా తరువాత ఒక వ్యక్తి రానున్నాడు, నేను కనీసం ఆయన చెప్పులను విప్పడానికైనా కూడా యోగ్యత లేదు, అర్హుణ్ణి కాదు నేనని తనను తాను పూర్తిగా చెప్పుల కంటే హీనంగా తగ్గించుకున్నాడు. చెప్పులతో సమానంగా తనను తాను చూసుకున్నాడు ఆ ప్రభు ముందు. అవునండి, అందుకే మనం చూస్తున్న మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు బాప్తిస్మ యోహాను గురించి. ఈ లోకంలో జన్మించిన వారందరిలో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు ఎవ్వరూ లేడని పలుకుతున్నాడు ప్రభు. తన నోటి ద్వారా పలుకుతూ ఉన్నాడు ఈ మాటలు. అవునండి, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు బహుమానం అంత గొప్పగా ఉంటుంది. ఎలాగైతే బాప్తిస్మ యోహాను తనను తాను పూర్తిగా తగ్గించుకున్నాడో, బహుమానం వచ్చేసి ప్రభు నోటి నుంచి ఆ మాట పలుకుతూ ఉన్నాడు. ఆయన లాంటి గొప్పవాడు లేడు అని ఆ బాప్తిస్మ యోహాను గారిని హెచ్చించాడు. ఆయన పూర్తిగా భూమి కంటే తక్కువ పాతాళం అంత కిందకి తగ్గించుకుంటే ప్రభు ఆయన్ని పరలోకం అంత ఎత్తుకు లేపాడు. అది అండి తగ్గింపు జీవితం. అందుకే ఈనాటి సువిశేషానికి ఎవరెవరైతే తగ్గించుకుంటారో హెచ్చించుకుంటారో తగ్గింపబడతారు అనడానికి గొప్ప ఉదాహరణ ఈరోజు మనకి బాప్తిస్మ యోహాను గారు. నేను చేస్తున్నటువంటి ఎప్పుడు నేను అలాంటి జీవితాన్ని అలవర్చుకుంటాను అంటే, నేను ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి నేనే బాస్ నన్ను మర్చిపోవాలి. నా తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నా పైన ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనే విషయాన్ని నేను గుర్తించినప్పుడు అప్పుడు నేను తగ్గింపు జీవితాన్ని జీవిస్తాను. అందుకే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒకవేళ మీరు విందుకు వెళ్తూ ఉన్నప్పుడు మీరు వెళ్ళి ముందు కూర్చోవద్దు. ఎందుకంటే మీకంటే గొప్పవాడిని ఒకరిని ఆ వ్యక్తి పిలిచి ఉండవచ్చు. అంటే మనకంటే గొప్పవారు ఇంకొకరు ఉన్నారు పైన. ఆ విషయాన్ని మర్చిపోయినప్పుడే మనం కష్టాల్లో పడతాం. ఆ విషయాన్ని మర్చిపోయినప్పుడే మనలో గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. ఈరోజు ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు, అహంకారాన్ని రానివ్వద్దు.
జేమ్స్ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఏమని పలుకుతుందంటే, దేవుడు అహంకారులను ఎదిరించును. ఎవరెవరైతే గర్వంతో ఉంటారో వారందరికీ వ్యతిరేకంగా మారతాడు ప్రభు. కానీ వినమ్రులకు, తగ్గింపు జీవితాన్ని జీవిస్తున్న వారందరికీ కూడా అతని కృప, అతని కరుణను చూపిస్తాడు ప్రభు. అంత గొప్ప వాగ్దానాన్ని ప్రభు ఈరోజు మనకిస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక రాజుని గురించి మనం చదువుతూ ఉన్నాం. నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఏమని పలుకుతూ ఉన్నాడంటే, తను ఒక రాజుగా ఉండి ఆ పెద్ద నగరాన్ని కట్టాడు, బబులోని నగరాన్ని కట్టాడు. కానీ ఒక్కసారి ఆయన అంతస్తు నుంచి ఆ నగరాన్ని చూస్తూ పలికాడు ఏమనంటే, ఎంత అందమైన నగరం నేను కట్టాను అని తనని తాను ఎప్పుడైతే పూర్తిగా ఊహించుకున్నాడో, తనే పైన ఉన్నాడని, తన పైన ఎవరు లేరని ఎప్పుడైతే అనుకున్నాడో వాక్యం పలుకుతూ ఉంది, ఆ మాటలు అతని నోటిలో ఉండగానే, అంటే ఆయన చెప్తున్నాడు ఆ గర్వపు మాటలు, అహంకారపు మాటలు ఆయన చెప్తూనే ఉన్నాడు, పలుకుతూనే ఉన్నాడు. ఆ పలుకుతూ ఉన్నప్పుడే ప్రభు వస్తాడు, ప్రభు మాట్లాడతాడు. ఆకాశం నుంచి ఒక స్వరం వస్తుంది, ఏమంటే, ఓ రాజా, నిన్ను నీవే గొప్ప అని అనుకుంటున్నావు కదా, నిన్ను ఇప్పుడే పంపిస్తాను, నేను అడవిలోనికి పంపిస్తాను అని ఒక ఎద్దుగా, ఒక జంతువుగా మార్చేస్తాడు. అవునండి, 7 సంవత్సరాలు జంతువుగా అడవిలోనే గడ్డి మేస్తూ ఉంటాడు ఆ రాజు. ఒక రాజు జంతువుగా మారిపోయి కొమ్ములతోని, ఒళ్ళంతా వెంట్రుకలతోని అందవిహీనంగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అడవిలోనే జీవిస్తాడు. అవునండి, అహంకారంతో ఉన్న వారికి ఇచ్చే శాపం అది. వెంటనే ఆ మాటలు పలుకుతూ ఉన్నప్పుడే దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని శాపం ఆ రాజు మీదకి వచ్చింది. అహంకారంతో మాట్లాడే మాటల వలన మనం మన జీవితాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకి ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు, అలాంటి జీవితం మనకొద్దు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరం కూడా మనల్ని మనం తగ్గించుకొని మన ప్రభువుని మనం చూపించాలి. మన పైన ఉన్నటువంటి ఆ గొప్పవాన్ని హెచ్చించాలి మన జీవితంలో ఎప్పుడూ కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే చాలామంది జీవితాలు, చాలా కుటుంబాలు, ముఖ్యంగా భార్యాభర్తలు విడిపోతున్నారు. ఎన్నో గొడవలు, కలహాలు, ప్రేమ లేదు. ఎందుకయ్యా అలాంటిది వస్తుందంటే తగ్గింపు జీవితం. అందరికీ ఈగో ఉంటుంది, కానీ ఆ ఈగోను పక్కన పెట్టేసి తగ్గింపు జీవితాన్ని జీవించినప్పుడే వారి కుటుంబాలని కట్టుకోగలరు. కానీ ఎప్పుడైతే లేదు నేనే పెద్ద అని నేను చూపించాలని ఆశపడతానో అప్పుడు నేనే పడిపోతాను, నా జీవితమే పడిపోతుంది. అదే అహంకారం, అదే గర్వం. మనకు తెలియకుండానే దుష్టుడు మనలోకి వస్తాడు. అహంకార రూపంలో, గర్వం రూపంలో, శాపం, కోపం రూపంలో మన మధ్యలోకి వస్తాడు. మనలోనికి వచ్చేసి మనల్ని ప్రభు నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేను ప్రభువుకు దగ్గరగా ఉండాలి అంటే నన్ను నేను తగ్గించుకోవాలి. నన్ను నేను చూపించుకోవడం కాదు, నన్ను నేను తగ్గించుకోవాలి పూర్తిగా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అలా తగ్గింపు జీవితానికి మంచి ఉదాహరణ ఎవరై అంటే తిరు కుటుంబం. అవును, బాలయేసు, మరియమ్మ గారు, అలాగే యోసేపు గారు. ఈరోజు బాలయేసు జీవితంలో, యేసయ్య జీవితంలో చూస్తే ఏ రోజు కూడా ఆయన ఒక దేవుడై ఉండి, దైవ కుమారుడై ఉండి కూడా ఆ యొక్క స్థానాన్ని పట్టుకొని వేలాడలేదు. ఆయన ఒక సాధారణ మనిషిగా వచ్చాడు ఈ లోకానికి. అలాగనే ఈ లోకంలో సేవ చేశాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఒక సేవకుడిగా జీవించాడు. యజమానుడిగా ఉండాల్సినటువంటి ఆ వ్యక్తి సేవక రూపమును దాల్చి నీ కోసం, నా కోసం వచ్చాడు. తనను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. మరియ తల్లి జీవితంలో కూడా అదే జరిగింది. ఎప్పుడైతే దేవదూత వచ్చి నీవు దేవుని కుమారునికి తల్లిగా మాట్లాడినప్పుడు
అవును, ఈ రోజు నుంచి నేను దేవుని తల్లి అని కాలు ఎగరేయలేదు మరే తల్లి. తన గురించి గొప్పగా చెప్పుకోలేదు. ఆ వాగ్దానం, ఆ యొక్క శుభవార్తను పొందుకున్న మరుక్షణమే సేవకురాలిగా మారిపోయి ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్తూ ఉంది. తగ్గింపు జీవితం. అవునండి, అంత దూరం నడిచి ఆ ముసలి ప్రాయంలో ఉన్నటువంటి ఆ స్త్రీకి సేవ చేయడానికి ఈ మరియ తల్లి వెళ్తూ ఉంది. గర్భంలో దైవ కుమారుని మోస్తూ కూడా, గర్భంలోని దేవునికి పంపించినటువంటి ఆ రక్షకుణ్ణి మోస్తూ కూడా తను సేవకురాలిగా, తను తగ్గింపు జీవితాన్ని జీవిస్తూ ఆమె ఒక స్త్రీ, ఒక మానవరాలి దగ్గర, ఒక సాధారణ స్త్రీ దగ్గరికి వెళ్ళేసి సేవ చేస్తూ ఉంది. సేవకురాలిగా మారిపోయింది. అవునండి, అదే తగ్గింపు జీవితం. యోసేపు గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మరియ తల్లిని వదిలిపెట్టాలనుకున్నాడు. ఈ లోకపు వ్యక్తిగానే ఆలోచించాడు. కానీ ఎప్పుడైతే దేవదూత ఆయన్ని హెచ్చరించిందో కలలోని, లేదు యోసేపు, నీవు ఆమెను స్వీకరించాలి నీ భార్యగా అని అన్నప్పుడు తనకు ఒక మనిషిగా ఉన్నటువంటి ఆ ప్రశ్నలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి, ఆ యొక్క డౌట్లన్నింటినీ కూడా తీసివేసేసి, తన ఈగోనంతా కూడా చంపేసుకొని తగ్గింపు జీవితాన్ని జీవించి ఆ తల్లిని స్వీకరించాడు. ఫలితంగా ఈరోజు కూడా మనం యేసయ్యను పెంచిన తండ్రి ఎవరయ్యా అంటే యోసేపు గారి పేరే చెప్తాం. నీతిమంతుడు అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు యోసేపు గారు. తగ్గింపు జీవితం. అవునండి, తగ్గింపు జీవితాన్ని జీవిస్తే, అలవర్చుకుంటే మన జీవితంలోని మనం కూడా అలాంటి ప్రతిఫలాన్ని పొందుతాం. అలాంటి జీవితాన్ని మనం కూడా జీవిస్తాం. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు ఈనాడు మనం ముందు మాటల్లో విన్నాం, ఫాదర్ గారు చెప్పినట్లు, నేను మరణించడం నాకు ఇష్టం. ఎందుకంటే మరణించిన వెంటనే నేను క్రీస్తుతో ఉండబోతూ ఉన్నాను. కానీ ఒకవేళ నేను జీవించాలి, నా ద్వారా ప్రజల విశ్వాసం బలపరుస్తబడుతుంది, వారి విశ్వాసంలో ఇంకా ఎదుగుతారు, దేవునికి దగ్గరగా వస్తారు అంటే నేను బ్రతుకుతాను అని పౌలు గారు పలుకుతూ ఉన్నాడు. అవునండి, పౌలు గారు ఎందుకు ఆయన జీవితంలో ఆయన తెలుసుకున్న సత్యం ఏమిటంటే, ఎంతగా తగ్గించుకున్నాడంటే, మనం చూసినట్లయితే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎంతో చదువుకున్నాడు. గమాలియేలు అనే గొప్ప వ్యక్తి దగ్గర చదువుకున్నాడు. ఎన్నో శాస్త్రాలు ఆయన అవపోసన పట్టాడు. ఒకవేళ ఆయన తలుచుకొని ఉండుంటే ఈ లోకంలోనే గొప్ప వ్యక్తిగా మారేవాడేమో. ఆయన నేను ఇలాగే ఉండాలి, ఆయనకున్నటువంటి ఆ జ్ఞానం మీద ఆధారపడి ముందుకు వెళ్ళుంటే, ఎందుకంటే గమాలియేలు దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తులు చాలా గొప్పవారు. అలాంటి వారిలో ఆయన శిష్యుల్లో ఒకరైనటువంటి సౌలు, ఆయన తనకున్నటువంటి ఆ ఈగోలన్నీ పక్కన పెట్టి ఒక్క దర్శనం ద్వారా తన జీవితాన్ని మార్చేసింది. అవన్నీ ఆయనకున్నటువంటి అన్నీ కూడా, ఆ టాలెంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయన పలికిన ఒక మాట ఏమిటంటే, ఆ ప్రభువును ముందుంచుకొని నడిచాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనం ప్రకారం వెళ్తూ ఉన్నాడో, అప్పుడు పౌలు గారికి అన్నీ కూడా ఈ లోకంలో ఉన్నదంతా కూడా చెత్తగా మారిపోయింది. అని ఈ లోకపు అసూయ, కోపం, ఈ లోక ప్రేమలు అన్నీ కూడా వేస్ట్ అనిపించినాయి ప్రభువు చూపించే ప్రేమ ముందు. అంతగా తగ్గించుకున్నాడు. అందుకే గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం ఇలా పలుకుతుంది, ఆయన పూర్తిగా తనను తాను ప్రభువుకు అర్పించాడు. అందుకే ఆయన గొప్పగా ఒక మాట పలుకుతున్నాడు ఈ వచనంలోని, ఇక నుండి జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉంటాడు, క్రీస్తే నాలో ఉండబోతూ ఉన్నాడు అని ప్రభువును హెచ్చించాడు. తనను తాను పూర్తిగా కోల్పోయాడు. అలా కోల్పోయాడు కాబట్టి పూర్తిగా హెచ్చింపబడ్డాడు. తను జీవించి ఉన్న కాలంలో ప్రభువునే చూపించాడు. ఇక నుండి జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు అని తనను తాను పూర్తిగా తగ్గించుకొని ప్రభువుని హెచ్చించాడు ఆ జీవితంలో. దాని ఫలితంగా ఈరోజు మనకి ఎన్నో లేఖలు బైబిల్లో ఉన్నాయి.
పౌలు గారు రాసినటువంటి లేఖలు. ఆ లేఖల ద్వారా ఎంతో మంది ఆధ్యాత్మికంగా పోషింపబడుతూ ఉన్నారు, ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నారు, ఎంతో మంది ప్రభు వద్దకు నడిపించబడుతూ ఉన్నారు. అవునండి, ఆయన్ని గొప్పవారిగా, ఆయనకు ఉదాహరణగా తీసుకున్నటువంటి మనందరం కూడా ఈరోజు ఆయనలాగా మారాలి. ప్రభువును చూపించాలి నా జీవితంలో. నన్ను నేను తగ్గించుకోవాలి. నా పైన ఒక వ్యక్తి ఉన్నాడు, గొప్పవాడు, రక్షకుడు ఉన్నాడు, ఆయన్ను చూపించాలి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది పునీతుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. చిన్న తెరీసమ్మ గారే కానీ, అసిస్సపురి ఫ్రాన్సిస్ వారే కానీ, జాన్ మరియా వియార్నే వారే కానీ, అందరూ కూడా వారి జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించారు, కానీ తగ్గింపు జీవితాన్ని జీవించారు. అలా తగ్గింపు జీవితాన్ని జీవించారు కాబట్టి గొప్ప పునీతులుగా మారిపోయారు. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఒక పండుగ, పునీతుని పండుగ, పునీత అల్ఫోన్సస్ రోడ్రిగస్. అవునండి, ఆ వ్యక్తి కూడా తను చిన్న వయసులో, 20వ వయసులోనే పెళ్ళి అయిపోయింది. కొన్ని రోజులకే 2 పిల్లలు పుట్టారు, కొన్ని నెలల్లోనే. కానీ కొన్ని సంవత్సరాల్లోనే ఆ భార్య, 2 పిల్లలు కూడా మరణించారు. పిచ్చివాడిగా మారిపోయాడటువంటి ఆ వ్యక్తి, నేను వెళ్ళాలి, దేవుని సేవ చేస్తానని ఎన్నో చోట్లకు తిరిగాడు. వారు ఫాదర్ కావడానికి నీకు అవకాశం లేదని బ్రదర్గా ఉండడానికి అవకాశం ఇచ్చారు. ప్రియ బిడ్డలారా, ఆ వ్యక్తి చేసినటువంటి పని ఏమిటంటే సెక్యూరిటీ పని చేశారు. ద్వార పాలకుడిగా ఉన్నాడు ఆ వ్యక్తి. తన జీవితాంతం కూడా ద్వార పాలకుడిగానే గడిపాడు. ఎవరైనా వస్తూ ఉన్నప్పుడు బయటకు వెళ్ళి గంట కొట్టినప్పుడు వెళ్ళి డోర్ తీయాలి, అదే ఆయన పని. కానీ ఏనాడు కూడా ఎవరి మీద కోపాన్ని చూపించలేదు. ఎంతమంది వచ్చినా కూడా సంతోషంతో వారిని స్వీకరించాడు, ఆహ్వానించాడు. తనను తను పూర్తిగా తగ్గించుకున్నాడండి. ఆ రోజుల్లోని ఆ వ్యక్తి నేను జాయిన్ అవుతాను అని పలికినప్పుడు ఎంతో ఆయన వెంటపడి ఆ సుపీరియర్ జనరల్ వెంటపడి పరిగెత్తాడు. ఆ సమయంలోని ఆయన ఒక లెటర్ రాశాడనమాట. ఏమనంటే, నేను ఒక క్యాండిడేట్ని పంపిస్తూ ఉన్నాను, కానీ ఎందుకు పనికిరాని క్యాండిడేట్ ఆయన, ఏ పనికి కూడా ఉపయోగం లేనటువంటి వ్యక్తిని నేను పంపిస్తూ ఉన్నాను అని అన్నప్పుడు ఆ లెటర్ తన చేత్తోనే తీసుకొని వెళ్ళిచ్చాడు. అందరూ నవ్వుకున్నారండి. కానీ ఆయన నిజంగా తన తగ్గింపు జీవితాన్ని జీవించాడు కాబట్టి ఏ వ్యక్తి అయితే ఎందుకు ఉపయోగం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడో ఆ వ్యక్తి ఆ యొక్క సభకు ఒక ఆశీర్వాదంగా మారిపోయాడు, ఈ లోకానికి ఆశీర్వాదంగా మారిపోయాడు. మనందరికీ ఒక వాగ్దానం, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఆయన జీవించినటువంటి జీవితం ఈరోజు నీవు నేను కూడా జీవించాలి, ఆయనలాగా జీవించాలి. నన్ను నేను తగ్గించుకొని నాకున్నటువంటి టాలెంట్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ప్రభు వద్దకు వచ్చినప్పుడు, ప్రభువా నీవున్నావు నా మీద, నీవు నా పైన ఉన్నావు ప్రభువా, నిన్ను చూస్తూ ఉంటాను ప్రభువా, నన్ను కాదు నేను చూపించాల్సింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరం మనకి మనం సుపీరియర్స్ కాదు, మన జీవితానికి మనం బాసులం కాదు. ఈ లోకం చెప్తూ ఉంది నువ్వు ఏదైనా సాధించగలవు అంటుంది, నిన్ను నువ్వు చూపించుకో అని చెప్తుంది ఈ లోకం, అప్పుడే నిన్ను గౌరవిస్తారని చెప్తుంది ఈ లోకం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా మన పైన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఆయన్ని మనం చూపించినప్పుడు, ఆయన చూపించడానికి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం చూస్తూ ఉన్నాము, యోబు గ్రంథం 22:29 పలుకుతూ ఉంది, గర్వాత్ముల పొగరును అనగద్రొక్కి ప్రభువే వినయవంతులకు రక్షణము దయచేయను. ఈరోజు ఆ రక్షణ నేను పొందాలంటే నన్ను నేను తగ్గించుకొని వినయము గలవానిగా జీవిస్తూ ఆ ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలి. ప్రభువుని నా జీవితంలో, నేను నడుస్తున్నటువంటి నడకలో, నేను చూస్తున్నటువంటి చూపులో, మాట్లాడుతున్న మాటలో ఆయన్ని చూపించాలి. అప్పుడు నేను కూడా తగ్గింపు జీవితాన్ని అలవర్చుకున్న వానిలా, పౌలు గారిలా నేను కూడా చెప్పగలను, ఇక నుంచి జీవించేది నేను కాదు, ప్రభువే నాలో జీవిస్తున్నాడని. ఈరోజు ఈ యొక్క గొప్ప వరానికై ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుతాం.
Blessed are you, Lord God of all creation. Thanks to your goodness, this bread we offer, fruit of the earth, work of our hands. It will become the bread of life. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed are you, Lord God of all creation. Thanks to your goodness, this wine we offer, fruit of the vine, work of our hands. It will become the cup of joy. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగమనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, సఖ్యత స్తుతి అర్పణములను నీకు సమర్పించుచు మేము దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ఆదర్శమును అనుసరించుచు మమ్ము మేము నీకు పవిత్రమును ప్రీతిపాత్రమైన బలిగా సమర్పించుకొనగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింపజేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయనా నీవు భూదిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నిటితో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందమును నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను నేకము చేయ అనుగ్రహింపుమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, కులాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమలున్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేయించేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక ఈ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ
బ్రతిమాలుకొనుచున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదుము, మీ వారమును చాటుదుము, మీ మేలులాగా వేయుచుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా ఎంచినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని స్త్రీ సభను జ్ఞాపకముచ్చుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవింద జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మలను ప్రేమందు పరిపూర్ణము చేయి. ఈనాడు తల్లి మరిని స్మరించుకొని ఆమె విజ్ఞాపనం కోరుకొని ఈ నెల అంతా ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డను, జపమాల రాక్ని అయిన ఆమె విజ్ఞాపన ప్రార్థనను కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానం దయచేయి. ఆ తల్లిని వెంబడించి ఆ తల్లి ప్రేమ ద్వారా దేవుని దీవెనలు పొందాలని పుణ్యక్షేత్రానికి వెళ్తున్న ప్రతి ఒక్కరిని దీవించు, ప్రతి ఒక్క కుటుంబంని ఆశీర్వదించు.
జపమాల భక్తితో కుటుంబ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి కుటుంబంలోని అవసరాలన్నీ కూడా తీర్చు. ప్రతి విధంగా మా సభను క్రిస్రాజు గారిని మిగిలిన గురువులందరినీ కుటుంబ సభ్యులందరినీ కూడా మరి తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా దీవెనలు పొందినట్లుగా చేయి. ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తల్లి యొక్క మరియ మాతతో పునిద జోజప్పతోను పునిద అంతోని వారితో ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుతాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింపం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపు. మమ్మ శోధనను ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని పిల్ల లోక పాపములను కలిగించు ప్రభువు, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువు, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువు, మాకు శాంతి దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. అతను ఏర్పరిచిన విందుకు ఆహ్వానింపబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాపుడను కాదు, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత.
జీవించటం నీ కాదు యేసయ్యా నాలో జీవిస్తున్నాడు. జీవించటం నీ కాదు యేసయ్యా నాలో జీవిస్తున్నాడు. జీవించటం నే కాదు జీవించటం నే కాదు యేసయ్యా నాలో జీవిస్తున్నాడు. యేసయ్యా నాలో జీవిస్తున్నాడు. జీవించటం నే కాదు యేసయ్యా నాలో జీవిస్తున్నాడు. జీవించటం నే కాదు యేసయ్యా నాలో జీవిస్తున్నాడు. కాడాంధకారంలో నడచినను ఏ అపాయమునకు జంకను. గాఢాంధకారంలో నడచినను ఏ అపాయమునకు జంకను. ప్రభువుని పడితయు కోలయు ప్రభువును పడితయు కోలయు ఎల్లవేళలా కాపాడును. ఎల్లవేళలా కాపాడును. జీవించటం నే కాదు యేసయ్యా నాలో జీవిస్తున్నాడు. జీవించటం నే కాదు యేసయ్యా నాలో జీవిస్తున్నాడు. Soul of Christ, sanctify me. Body of Christ, save me. Blood of Christ, inebriate me. Water from the side of Christ, wash me. Passion of Christ, strengthen me. O good Jesus, hear me. Within your sacred wounds, hide me. Permit me never to be separated from me. From the malignant enemy, defend me. At the hour of my death, call me. And bid me come to you, that with your saints I may praise you forever and ever. Amen. నీ పెదవులు అనుగ్రహముతో నిండియున్నవి కావున దేవుడు నిన్ను సదాకాలము దీవించునియున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారముతో మమ్ము సంతృప్తి పరచితివి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ఆదర్శమును కైకొని నిర్మలమైన జీవితములతో మేము నిన్ను సేవించినట్లును, ఆమెతో పాటు స్తుతిగీతములతో హృదయపూర్వకముగా నిన్ను గణపరచునట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో ఈనాడు ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి తగ్గింపు జీవితాన్ని అలవర్చుకుంటూ జీవిస్తూ మన జీవితముల ద్వారా ప్రభుని మహిమపరచుడు. సర్వేశ్వరునికి వందనములు. ఓ మా మరియం
तेरा नाम सारे जग में धन्य है। ओ माँ मरियम तेरा नाम सारे जग में धन्य है।